హాయ్ అందరికీ వెల్కమ్ టు మై బ్లాగ్. ఇక్కడ మేమైతే మా పిల్లలకి అండ్ మా ఆయనకి హాలిడేస్ ఇచ్చారని మా ఊరికి వెళ్తున్నాము. మా జర్నీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఇక్కడ రైల్వే స్టేషన్కి వెళ్ళాలని మా ఆయన ఆటో తీసుకొచ్చాడు. లగేజెస్ మొత్తం ఆటోలో పెట్టుకొని మేము బయలుదేరుతున్నాము. ఇది మా క్యాంపు. మేము ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాము. ఇది గ్రౌండ్. ఇక్కడ మా జవాన్స్ పరేడ్ చేస్తారు. ఇది మా క్యాంప్ గేటు తెరవగానే రోడ్ ఉంటుంది. ఈ రోడ్డు శ్రీశైలం హైవే అంటారు. ఈ రోడ్ పైనే మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. స్టేషన్కి అయితే వచ్చేసాము. అంటే మేము స్టేషన్ కంటే కొంచెం ముందు దిగాము. ఎందుకంటే మా ట్రైన్ బోగి ఫ్రంట్ ఉంటుందని. స్టేషన్లోకి రాగానే లోకల్ ట్రైన్ వెళ్తుంది. ఇది ఇక్కడే లింగంపల్లికి వెళ్తుంది. ఇది వెళ్తేనే మా ట్రైన్ వచ్చేది. ఇది చిన్న స్టేషన్, కొన్ని ట్రాక్సే ఉంటాయి. వీళ్ళు మా ఫ్రెండ్స్, వీళ్ళు కూడా మాతోనే వస్తున్నారు. అంటే వీళ్ళు మాకు హైదరాబాద్కి వచ్చాక పరిచయం అయ్యారు. అలా 3 ఫ్యామిలీస్ ఉన్నారు. మేమంతా రాయలసీమ వాళ్ళం. కర్నూలు వరకు కలిసి వెళ్తాము. మా ట్రైన్ వచ్చేసింది. ఈసారి ఫ్రంట్ సైడ్ ఉండటం వల్ల మా బోగి మా దగ్గరే ఆగింది. అందరం ట్రైన్ ఎక్కి కూర్చున్నాము. ట్రైన్ మార్నింగ్ 8కి ఉంటుంది. అందుకే మేము టిఫిన్ ప్యాక్ చేసుకొని ట్రైన్లోనే తింటాము. ఇక్కడ మా ఆయన ఇంటి దగ్గరే తినేసి వచ్చాడు. అతనికి ట్రైన్లో తినడం కంఫర్ట్గా ఉండదని. మేము ఇంతకుముందు టిఫిన్ ఇంట్లోనే చేసుకొని వచ్చేవాళ్ళం. ఎందుకంటే మా క్యాంప్లో అప్పుడు టిఫిన్ సెంటర్ ఉండేది కాదు. ఇప్పుడైతే పెట్టారు. అందుకు మేము టిఫిన్ సెంటర్లో ప్యాక్ చేసుకొని వచ్చి ట్రైన్లో తింటున్నాం. లేకుంటే మార్నింగ్ రెడీ అయ్యి వంట చేసుకొని హడావిడిగా వచ్చేసరికి ఒక్కొక్కసారి ట్రైన్ మిస్ అవుతుండేది. ఇప్పుడు బాగుంది. ఇక్కడ అందరూ టిఫిన్ తిని బాయ్స్ అందరు గేమ్ ఆడుకుంటున్నారు. గర్ల్స్ ఏమో మొబైల్లో మూవీ చూస్తున్నారు. ఇంకా మేమేం చేయాలా, చెమ్మా చెక్క ఆడుకోవాలంటూ కామెడీ చేసుకొని నవ్వుకుంటున్నాము. ఇంకా ఆడుకొని అలసిపోయి తినడానికి బిస్కెట్ తీసుకొని అందరు షేర్ చేసుకొని తింటున్నారు. మాకేమో ఈ క్రీమ్ బిస్కెట్ నచ్చక ఈ క్రాక్ జాక్ తీసుకొని తింటున్నాము. ఇవైతే కొంచెం షుగర్, కొంచెం సాల్ట్ యాడ్ అయి ఉంటాయి కాబట్టి బాగుంటాయి. మేము వెళ్ళే దారిలో కృష్ణా రివర్ అండ్ తుంగభద్ర 2 రివర్స్ ఉంటాయి. ఇదేమో కృష్ణా రివర్. సమ్మర్ కాబట్టి వాటర్ ఎక్కువగా లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇక్కడేమో వీళ్ళకి బోర్ కొడుతుందని కనిపెట్టే గేమ్ ఆడుకుంటున్నారు. టైంపాస్ కావాలంటే ఏదో ఒకటి చేయాలా తప్పదు. ఇదేమో జోగులాంబ స్టేషను. ఈ స్టేషన్ వెళ్తానే తుంగభద్ర రివర్ వస్తుంది. వచ్చింది. తుంగభద్ర వాటర్ కృష్ణా రివర్ కన్నా ఎక్కువగానే ఉన్నాయి. కర్నూలు సిటీ వచ్చేసింది. ఇక్కడ ట్రైన్ దిగి ఎవరి లగేజ్ వాళ్ళు తీసుకొని ఆటో కోసం వెళ్తున్నాము. బయట చూస్తే ఎండలు బాగానే ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద ఆటో ఉంది. ఇదైతేనే మేమందరం సరిపోయేది. ఇంకా మేము లగేజెస్ తీసుకొని ఆటో ఎక్కుతుంటే ఈ ఎండలకి కళ్ళు మొబ్బులు వస్తున్నాయి. ఇక్కడ రైల్వే స్టేషన్కి దగ్గరనే నేను చదివిన హాస్టల్ ఒకటి ఉంది. అదే కేవీఆర్. మా ఫ్రెండ్ కూడా ఇక్కడే చదివిందంట, కానీ మాకు తెలియదు. నేను సీనియర్, ఆమె జూనియర్ అంట. ఇలా తెలియకుండా మళ్ళీ ఫ్యామిలీలో పరిచయం గ్రేట్ కదా. సో ఇక్కడ లంచ్కి టైం అయింది. అందరం ఒక హోటల్కి అయితే వచ్చేసాము. చికెన్ లాలీపాప్స్, బిర్యానీ, బటర్ నాన్, చికెన్ కర్రీ ఆర్డర్ చేసాము. బిర్యానీ వచ్చేలోపు బటర్ నాన్స్ అండ్ చికెన్ కర్రీ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వడ్డించుకొని తింటున్నాము. అసలే ఎండకు వచ్చాము. ఈ హోటల్లో ఏసీ కూడా లేదు. ఏసీ హోటల్ అని బోర్డు అయితే పెట్టారు, కానీ ఏసీ లేదు. అంతా మోసం. ఏం చేద్దాం, మోసపోయే వాళ్ళు ఉంటే మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారంట అనుకొని కామ్గా తిన్నాము. సో ఇక్కడ బిర్యానీ కూడా వచ్చేసింది. బిర్యానీ వడ్డించుకొని తింటున్నాము. కానీ పిల్లలంతా వేస్ట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ బటర్ నాన్స్, లాలీపాప్స్ తినేసరికి వీళ్ళకి బిర్యానీ ఎక్కువ అయింది. బిర్యానీ కూడా టేస్ట్ అంతగా లేదు. కాకపోతే ఆర్డర్ చేసినందుకు తప్పదు కదా, తినాలి. ఇంకా తిన్నాక కూల్గా ఏదన్నా తినాలనిపించి ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటున్నారు. తీసుకొని బిల్ కౌంటర్లో బిల్లు వేయించుకున్నాము. అయినా కూడా మా పిల్లల అల్లరికి మిస్ అయ్యి మళ్ళీ కౌంటర్ అతను వచ్చి ఎంచుకుంటున్నాడు. అట్లుంటుంది మా పిల్లలతో. అందరం కూల్గా ఐస్ క్రీమ్స్ తిన్నాక బస్ స్టాండ్కి అయితే వచ్చాము. మాకైతే బస్సు రెడీగా ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వాళ్ళ ఊరి బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిపోయారు. బస్ ఎక్కగానే ఇంకా నిద్రలోకి జారుకుంటున్నాము. ఎందుకంటే బస్ జర్నీ పడదు నాకు. ఇక్కడ మా బాబు ఆల్రెడీ పడుకున్నాడు. ఈ ఊరు నంద్యాల. బస్ దిగి మా వాళ్ళు వాటర్ కోసం షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ తెచ్చుకుంటున్నారు. సో మేము మా చెల్లి వాళ్ళ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు కూడా వచ్చేసారు.
ఇక్కడ మా చెల్లి ఫస్ట్ కూతురు మా అమ్ములు హాయ్ చెప్తుంది. ఇంకా కారులో అందరం మా అమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరాము. వెళ్ళే దారిలో ఇక్కడ పొలాల్లో ఎండుమిర్చితో కొంతమంది జనాలు కనపడ్డారు. ఎండలకు ఎలా పని చేస్తున్నారో అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. అదిగో మా ఇల్లు వచ్చేసింది. మా ఇల్లు రోడ్డుపైనే ఉంటుంది. ఇక్కడ మేము కారు దిగి లోపలికి వస్తుంటే మా అమ్ములు నేను తెస్తా బ్యాగ్ అంటూ తీసుకొని వెళ్తుంది. చాలా రోజులకి కలిశారు కదా అన్నా చెల్లెళ్ళు, వీళ్ళ బాండింగ్ చూడండి. ఇక్కడ మా అమ్మ మేమందరం వచ్చామని సరుకులు తెచ్చింది. పిల్లలకు చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చిందని వీళ్ళ ఆనందంతో డ్యాన్స్లు వేస్తున్నారు. ఇలా ఉంటుంది గాయస్ మా జర్నీ హైదరాబాద్ నుంచి మా ఊరికి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.